ఏమ్మా శివాని, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నావు, వీడితో ఎందుకు వచ్చావు? ఆ అబ్బాయిని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏమో అనుకున్నాం. వీళ్ళతో మాట్లాడితే ఏ ప్రయోజనమూ లేదు. ఊళ్ళో వాళ్ళని పిలవండి, పంచాయతీ పెట్టించండి. వాళ్లే వచ్చి వీళ్ళకి మంచి బుద్ధి చెప్తారు. నడవండి. అవునవును, ఊరికే వదలకూడదు, బుద్ధి నేర్పించి తీరాలి. రండి రండి. అయ్యో అంకుల్ 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 లేదు అంకుల్ 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 ప్లీజ్ అంకుల్, నా మాట వినండి అంకుల్. రామ్మా. అయ్యగారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏమైంది? ఏమైనా సమస్య? గురూజీ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను నందీష. తనేమో విక్రమ్కి నాగమణి స్పర్శ తగిలితే నార్మల్ అయిపోతాడని చెప్పాడు. దాన్ని తేవడం ఎలా, దాన్ని స్పర్శను చేయించడం ఎలా? దానికి గురూజీ ఉపాయం చెప్పారు కదా. తను ఉపాయం చెప్పారు, దానివల్ల పెద్ద అపాయం కూడా ఉంది. నాగమణి తేవడం, మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం ఇదంతా సులువే. కానీ నాగమణిని తెచ్చిన తర్వాత దానిని ఇంట్లో జాగ్రత్తగా చూసుకొని విక్రమ్కి స్పర్శ చేయించాలి కదా, అది చాలా కష్టం. అదెందుకు కష్టం అయ్యగారు? గురూజీ ఇచ్చిన సంచిలో నాగమణి పెడితే గుర్తుపట్టలేమని అతనే చెప్పారు కదా. అందులో పెడతావు, నువ్వు చెప్పింది నిజమే. కానీ అందులో నుండి తీశాక మా ఇంట్లో వాళ్ళు దాన్ని చూశారు అనుకో, వాళ్ళకి కుతూహలం ఉంటుంది. వాళ్ళు దాన్ని ముట్టుకొని నాగమణికి ఏమైనా జరిగితే మొత్తం వంశానికే ప్రమాదం జరుగుతుంది. అది కూడా నిజమే గారు. కానీ మనకి నాగమణిని తేవడం తప్ప వేరే దారి లేదు కదా. తీసుకొద్దాం, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. దాన్ని తెచ్చిన తర్వాత అది ఎవరి కళ్ళకి కనిపించకుండా, ఎవరూ దాన్ని ముట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత. ఖచ్చితంగా చూసుకుంటాను. మీ నమ్మకాన్ని పోగొట్టున్నాయి గారు. నాగమణి గురించి ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇంట్లో వాళ్ళకి మాత్రమే కాదు, మా ఫ్రెండ్స్ కూడా తెలియదు. అది సేఫ్గా ఉందని తెలుసు, కానీ ఎక్కడుందో తెలియదు. వాళ్లకు ఒక చిన్న క్లూ దొరికినా కూడా వాళ్ళు దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నీకు కష్టం అనిపించవచ్చు, కానీ మనం వీటన్నిటినీ చేసి తీరాలి. అయ్యగారు, ఎంత కష్టమైనా సరే నేను దాన్ని చేస్తాను. ఎందుకంటే చెన్నయ్య గారు మొదట్లాగా అయితే నాకదే చాలు. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. రేపు పొద్దున్నే నాగమణిని తీసుకురావడానికి వెళ్దాం. రెడీగా ఉండు. అయ్యో అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ అంకుల్ ఇలా చేయకండి అంకుల్. మీకు కావాలని చేయలేదు అంకుల్. అంకుల్ అంకుల్ పంచాయతీ పెట్టకండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అందరి ముందు పరువు మర్యాద అన్ని పోతాయి. ఈ విషయం నలుగురికి తెలిస్తే మా ఊర్లో అందరి ముందు పరువు పోతుంది అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. నలుగురికి కాకపోతే 100 మందికి తెలియని అప్పుడైనా వేరే వాళ్ళు ఈ తప్పు చేయడానికి భయపడతారు. రా నాతో. అంకుల్ 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 ఆంటీ మీరైనా చెప్పండి ఆంటీ అంకుల్కి. నేను శివాని గారు భార్యాభర్తలో ఉన్న అబద్ధం చెప్పుండొచ్చు, కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఏంటే అని మాటకు అర్థం? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? తానేమో ఇప్పటికే ఇంకొకరితో నిశ్చితార్థం చేసుకుంది. అవును అంకుల్. ఇదేం ప్రేమ? ప్రేమించేది ఒకరిని, పెళ్లి చేసుకునేది ఇంకొకళ్ళ. ఆంటీ మా ఇద్దరిది ఒక రకమైన మోడర్న్ లవ్ స్టోరీ. ఇది మోడర్న్ లవ్ స్టోరీ కాదు, చండాలమైన లవ్ స్టోరీ. ఇప్పుడు అర్థమైంది నాకు. శివానికి ఈ పెళ్లి ఇష్టం లేదు, ఆ పెళ్లి చేసుకునే అబ్బాయి కూడా ఇష్టం లేదు. ఇంట్లో ఫోర్స్ చేసి పెళ్లి చేస్తున్నారు. అందుకని మీరు ఇల్లు వదిలొచ్చేసారు, అవునా? అవునవునవునవును, అదే అదే కరెక్ట్ ఆంటీ, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇష్టం లేని పెళ్లి కదా ఇది. కాదా ఆంటీ, ఇదంతా మీకు ఎలా తెలిసిందా అని నా మనసులో నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అదంతా మీరే చెప్పేస్తున్నారు. సూపర్ ఆంటీ మీరు. అంటే మీరిద్దరు ఒకరినొకరు నిజంగా ఇష్టపడుతున్నారా? శివాని, నిజం చెప్పమ్మా, నీకితనంటే ఇష్టం ఉందా లేదా? అయ్యో అంకుల్, తనని ఎందుకు అడుగుతారు? తనకి ఈ విషయంలో కొంచెం భయం భక్తి ఎక్కువ అనమాట. పాపం తన కష్టాన్ని తను ఎవరితోనూ చెప్పుకోలేదు అంత ఈజీగా. అవును కదా? ఇష్టపడుతున్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన ఇష్టపడుతున్న ఇంకో అబ్బాయి ఎంట్రీ ఇచ్చాడు. అంటే ఆ అబ్బాయి మీ ప్రేమకి అడ్డొస్తున్నాడు. ఆ కారణం వల్ల మీరు ఇల్లు వదిలేసి వచ్చారు. కరెక్ట్ కరెక్ట్ అంకుల్. సరే, అయితే నేను దీన్ని సరిచేస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. అంకుల్, అది పంచాయతీ దగ్గరికి తీసుకెళ్లరు కదా, ప్లీజ్. తీసుకెళ్ళను. పరిష్కారం నా దగ్గరే ఉంది, నేనే పరిష్కరిస్తాను. ఏంటి అంకుల్ అది? తరువాత చెప్తాను, నువ్వు వెళ్ళి పడుకోవయ్యా. ఒక నిమిషం,
శ్రు, త్రిశూల్ని ఇక్కడ, శివాని అక్కడ రూమ్ లో పడుకోబెట్టు. ఏ జోగి, ఏం ఆలోచిస్తున్నావురా? ఆ త్రిశూల్ ఎక్కడున్నాడో తెలిసింది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి లాక్కునిరా. ఏ అందరూ ఏం చూస్తున్నారా? వెళ్ళండి. త్రిశూల్ని హాస్పిటల్లోకి చేర్చే బాధ్యత మీది, మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళండి. బాస్, అది మీరు అనుకున్నంత సులభమైన పని కాదు బాస్. ఏ ఏంట్రా, ఎందుకురా కష్టం నీకు? ఆ త్రిశూల్ ఎక్కడున్నాడో నీకు తెలుసు, ఇంతమంది నీ వెంట ఉన్నారు, వాడిని తీసుకురావడానికి ఏంట్రా నీ ప్రాబ్లం? వాడు ఎక్కడో ఉండుంటే వెళ్ళి తీసుకొచ్చేవాణ్ణి. వాడు ఉండేది నిట్టూరులో. మీకు ఆ ఊరి గురించి తెలియదు బాస్. ఏ ఊరు రాదే? నేను చూడని ఊరు రాదే? ఆ ఊరు సత్యాన్ని న్యాయాన్ని దేవుళ్ళ చూసుకునే ఊరు. అక్కడ జనాలు అబద్ధం చెప్పి మోసం చేయాలని చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదలరు. ఆ ఊరు మొత్తం ఒకటైపోతుంది. అందులోనూ వాళ్ళుండేది జగన్నాథం గారింట్లో. వాళ్ళకి వాళ్ళ ఊర్లో ఉండే మర్యాదే వేరు. ఈ మాట చెప్పడానికి సిగ్గనిపించట్లేదా? వాడి పేరు చెప్తేనే ఇంత భయపడుతున్నావు కదా, వాడేమైనా నీకన్నా పెద్ద రౌడీనా? వాడు రౌడీ కాదు, వాడి వెనక పెద్ద గ్యాంగే ఉంది. వాడికి ఒక్కసారి కనుక కోపం వస్తే అసలు జరిగేదే వేరు. ఊరు మొత్తం వాడి మాటే వింటుంది బాస్. సరే, మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ అబ్బాయి ఇంటి నుంచి బయటకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మనకు ఇంకొక దారి లేదు బాస్. ఆంటీ, ఎందుకు ఇదంతా? ఇంట్లో ఏమైనా శుభకార్యమా? ఉందమ్మా, ముఖ్యమైన శుభకార్యమే ఉంది. దీనివల్ల మీ జీవితానికి మంచి జరగబోతోంది, మాకు కూడా పుణ్యం దక్కుతుంది. రా. ఏంటి అంకుల్, ఈ రోజు మీ ఇంట్లో శుభకార్యం ఏమైనా ఉందా? నన్నెందుకు ఇలా రెడీ చేశారు? అవును, ఈ రోజు మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది మీకోసమే. ఏ కారణానికైతే మీరు ఇల్లు వదిలి బయటకు వచ్చారో ఆ భయాన్ని మీకు మేము దూరం చేస్తాం. అంటే మీ ఇద్దరిని ఒకటి చేస్తాం. ఈ రోజు మా సుందరికి, మా సుందరాంగుడికి పెళ్లి. ఈ రోజు నుండి మీ ఇద్దరిని దూరం చేయడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. శ్రు, తీసుకో బాబు త్రిశూల్, శివానికి తాళి కట్టు. కట్టు. అయ్యగారు, నందిష బ్యాగ్ ఎక్కడుంది? కార్లోనే ఉంది అయ్యగారు. చాలా రోజుల తర్వాత నాగమణిని బయటికి తీస్తున్నా. దాని స్పర్శ వల్ల నా కొడుక్కి తగ్గిపోతే చాలు. ఖచ్చితంగా తగ్గిపోతుంది అయ్యగారు. గురూజీ చెప్పారు కదా. వారిపైన నమ్మకంతోనే నేను ఈ పని చేస్తున్నాను. ఏమో, విక్రమ్కి తగ్గిపోయి శివానితో పెళ్ళైపోతే నాకు అదే చాలు. నా ఆలోచన అదొకటే. హహ, మీ మనసులో ఏముందో అదే జరుగుతుంది. మీరేమీ ఆలోచించకండి. చూడండి, ముందు నాగమణిని తీసుకెళ్దాం. ఇంకొక విషయం, ఈ నాగమణి గురించి ఎవరికి అనుమానం రాకూడదు. ఎవరూ దీన్ని ముట్టుకోకూడదు, దీన్ని చూడకూడదు. అలాగే అయ్యగారు. దీనిని సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకే తెలుసు. ఎవరైనా దీనిని ముట్టుకుంటే ఇది అశుద్ధం అవుతుంది.
నా కోపం ఎలాంటిదో నీకు తెలుసు. అయ్యగారు, నేను దీన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటా, మీరు ఆలోచించకండి. మీ ఇద్దరూ మీ పెళ్లిని ఎలాగైతే చేసుకోవాలని కలలుగన్నారో నాకైతే తెలీదు. అన్నీ బాగా ఉండి మీ ఇంట్లో కూడా ఒప్పుకుని ఉంటే మీ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా. ఇంట్లో ఒప్పుకోలేదు, ఇద్దరికి దూరం అవడం ఇష్టం లేదు. మీ ఇద్దరి సమస్యకి పరిష్కారమే ఈ పెళ్లి. సామాన్యంగా ఇలాంటి విషయాలు నేను పేపర్లో చూస్తాను. ఇప్పుడు చూస్తే నా కళ్ళ ముందే జరుగుతోంది. అదేమిటో తెలీదు. ఇద్దరి ప్రేమను ఒకటి చేయటం ఈ రోజు మా బాధ్యత అయింది. దీనికంటే పుణ్యం ఇంకేముంటుంది? మేమిద్దరం కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. మా ఇంట్లోనూ మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకోలేదు. మేమిద్దరం లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. తర్వాత సంసారం మొదలు పెట్టాం. మీ ఇద్దరి పెళ్లి ఇప్పుడు మా కులదైవం సాక్షిగా జరుగుతుంది. ఇక మీదట మీకు ఏ ఆటంకాలు రావు. అన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి. తాళి కట్టవయ్య బాబు. లేదు అంకుల్, ఈ పెళ్లి జరగదు. జరగదంటే ఎలా? పెళ్లి నేను జరిపిస్తాను. లేదంకుల్, నేను ఈవెన్ని పెళ్లి చేసుకోలేను. నేను తనకి తాళి కడితే అది తప్పవుతుంది. తప్ప? ఎలాగయ్యా? నువ్వు శివానిని ప్రేమిస్తున్నావు, శివాని నిన్ను ప్రేమిస్తోంది. పెళ్లి చేసుకుంటే తప్పేంటి? అంకుల్, విషయం అది కాదంకుల్. మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అంకుల్, మేమిప్పటిదాకా చెప్పిందంతా అబద్ధం. నేను త్రిశూల్ లవ్ చేసుకోవడం లేదు. అబద్ధం అబద్ధం చెబుతున్నారు. ఈ పెళ్లి తప్పించుకోవాలని నాతో అబద్ధం చెప్తున్నారు కదా? లేదా మీ బంధువులంటే భయమా? శివాని, ఈ అబ్బాయిని మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా చేస్తారేమోనని భయపడుతున్నావా? నిజమైన ప్రేమికులను ఎప్పుడూ ఎవ్వరూ దూరం చేయలేరు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. మిర్చి సినిమాలో హీరో ప్రభాస్ చెప్పాడు కదా, వీలైతే ప్రేమించండి, మహా అయితే తిరిగి ప్రేమిస్తారని. ధైర్యంగా ఉండండి, నేను మీకు అండగా ఉంటాను. మేము తోడుగా ఉన్నాం కదా, మీరు ఆలస్యం చేయకండి. తాళి కట్టు బాబు, కట్టు బాబు. కట్టవయ్య తాళి. లేదు, నాకు త్రిశూల్కి పెళ్లి జరగదు. శివాని, నందీష, అయ్యగారు. బ్యాగ్ ని లాకర్ రూమ్ లో పెట్టు. ఒక కాన్ కాల్ ఉంది, మాట్లాడు. సరే అయ్యగారు. ఎవరిది బ్యాగ్? కొంచెం డిఫరెంట్గా ఉంది. బ్యాగ్ తీసి చూస్తే ఎవరిదో తెలుస్తుంది. అరే, ఈ పాత బ్యాగులో ఒక కొత్త బ్యాగ్ ఉంది. దీనిలో ఏదో ఉంటుంది. ఇదేంటి బాబు గారు అలా అరిచారు? హార్ట్ పేషెంట్ అయితే చచ్చిపోయేవాళ్ళు. ఏం చేస్తున్నావురా?
ఎందుకు తీసావు ఈ బ్యాగ్ని? ఎవరు తీయమన్నారు నిన్ను? ఏంటి బావు గారు అలా అడుగుతున్నారు? అది ఈ బ్యాగ్ ఇక్కడుంది, ఎవరిదో తెలీదు. లోపల వస్తువుల్ని చూస్తే ఎవరిదో తెలుస్తుందని తీస్తున్నాను అంతే. ఇంతలోనే మీ వాయిస్ ఆటం బాబులా వినపడింది, భయపడి ఇటు తిరిగాను. ఏయ్! వేరే వాళ్ళ వస్తువులు తీసుకొని చూసే ముందు వాళ్ళ పర్మిషన్ అడగాలనే కామన్ సెన్స్ లేదా నీకు? కాదు బావు గారు, ఎవరిదో తెలిస్తే అడిగి తీసుకునేవాడిని. నదీషా, ఇది ఇక్కడ ఎందుకు పెట్టావు? ఇలాంటి ప్లేస్ లో ఇది ఉండకూడదని తెలీదా నీకు? అయ్యగారు, అది దాహం వేసింది, ఇది ఇక్కడ పెట్టి నీళ్లు తాగుదామని వెళ్ళాను. ఈ విషయంలో ఏ నిర్లక్ష్యం జరగడం నాకు ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? దీన్ని తీసుకెళ్లి ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టు. దయచేసి క్షమించండి అయ్యగారు. ఏయ్, ఇంకోసారి వేరే వాళ్ళ వస్తువులు తాకడానికి ముందు పర్మిషన్ అడగాలి. ఈ ఇంట్లో ఏ వస్తువు తాకడానికైనా పర్మిషన్ అడగాలా? ఏ వస్తువు ముట్టుకోకూడదా? నేను ముట్టుకోకూడదా? కానీ డ్రైవర్ రూములో కూడా తీసుకెళ్లొచ్చు. ఎక్కడుండాలో తీసుకెళ్లి అక్కడ దాచాలంట. ఈ దుస్థితి ఎవ్వరికీ రాకూడదు. నాకైతే ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం చేస్తున్నావమ్మా శివాని? నువ్వు త్రిశూల్ని ప్రేమించడం లేదా? లేదు, తనంటే నాకిష్టం లేదు. శివాని, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అతన్ని ప్రేమించడం లేదా? మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అంకుల్, అది తను ఏం చెప్తుందంటే మాకు ఇప్పుడు పెళ్లి వద్దు అని చెప్తుంది. అంటే అంటే మేమిద్దరం ప్రేమలో ఉండొచ్చు, మా ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. మాకు మేమే నిర్ణయం తీసేసుకొని పెళ్లి చేసుకోకూడదు కదా, ఏమంటారు చెప్పండి అని తన ఉద్దేశం అంతే. అంకుల్, మీరు పెద్దవారు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మాకంటూ ఓ కుటుంబం ఉంది, అమ్మా నాన్న ఉన్నారు. వాళ్ళు మా ప్రేమని ఎంత కాదన్నా వాళ్ళు మాకు అమ్మా నాన్నే కదా. వాళ్ళు మమ్మల్ని కొట్టినా తిట్టినా మాకు జన్మనిచ్చిన వాళ్ళు. వాళ్ళు లేకుండా మేము లేవు. వాళ్ళు లేకుండా ఇలా పెళ్లి చేసుకోవడం పద్ధతి కాదంక. మేము పెద్దవాళ్ళం అయిపోయాం. మా జీవితంలో ఏం కావాలో వద్దో మేమే సెలెక్ట్ చేసుకుంటామని నిర్ణయించుకుంటారు. అలాగే ప్రేమించుకుంటారు. వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకుంటే సరే, ఒప్పుకోలేదంటే లేచిపోయి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుంటారు సరే, అని వాళ్ళ తప్పుకి శిక్ష అనుభవించేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులే. ఈ అబ్బాయి అమ్మాయి లేచిపోతే జనాలందరూ చూసి బాగా సంబరపడతారు కదా. అదంతా జరిగేది కేవలం సినిమాల్లోనే అంకుల్. నిజ జీవితంలో పరువు తీసేస్తారు. జనాలు నోటికొచ్చినట్లు తిట్టేది పిల్లల్ని కాదు, వాళ్ళ కన్న వాళ్ళని. తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేదు అని తిడతారే తప్ప పిల్లలు తల్లిదండ్రుల ఒక్క మాట కూడా చెప్పినట్టు వినలేదు అనరు. చివరికి అపరాధులుగా కనిపించేవాళ్ళు కన్నవాళ్లే అంకుల్. అందుకనే మా అమ్మా నాన్నల్ని అపరాధుల్ని చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు మా ప్రేమని ఒప్పుకోకపోతే మా ప్రేమ వాళ్ళకి అర్థం కాలేదని అర్థం, అంతే. మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని అర్థం. తప్పు మాలో ఉంది. అంకుల్, మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మనకి ఏం కావాలనిపించినా అమ్మా నాన్నల్ని అడిగి తీసుకుంటాం. కానీ ప్రేమ విషయంలో ఎందుకు చెప్పం? అది తప్పు కదా అంకుల్. చాలు బాబు, చాలు. నిన్ను కన్నవాళ్ళు గొప్పవాళ్ళు బాబు. నీలాంటి కొడుకును కన్నవాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి, పుణ్యం చేసుకుని ఉండాలి. నిన్ను చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. నీలాంటి కొడుకుని ఆ దేవుడు మాకు ఇవ్వలేదని బాధగా ఉంది. నీలాంటి కొడుకుంటే ఏ తల్లిదండ్రుల జీవితంలోనైనా కష్టాలుండవు బాబు, కష్టాలుండవు. అవును, వీళ్ళు చెప్పింది అక్షరాల సత్యం. మేము చేసిన తప్పుని మీరు చేయడం లేదు.
మీరు తప్పు చేశారా? ఏంటమ్మా అది? చెప్తాను బాబు. 25 సంవత్సరాల క్రితం మీలాగే నేను ఈమె ఇల్లు వదిలి వచ్చాం.